అసిస్టెంట్స్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బ్యాచెస్ రేస్ ఇన్స్టిట్యూట్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ ఆల్ ద బ్రాంచెస్ లో మీకు ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. అండ్ ఆన్లైన్ బ్యాచెస్ కోసం మీరు డౌన్లోడ్ చేసుకుని రేస్ ఫర్ జాబ్ యాప్ని. ఇందులో మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి, అదేవిధంగా వీడియో కోర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ టెస్ట్లు. మీరు దీనికోసం ఎక్స్ప్లోర్ చేయండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ నుంచి, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే టోటల్గా 500 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్గా రిక్రూట్ చేసేది కాబట్టి డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్కి వచ్చే ఆంధ్రప్రదేశ్లో మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ 10 వేకెన్సీస్. ఏపీలో 10, తెలంగాణ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10 వేకెన్సీస్ అని చెప్పి దీన్ని అప్లై చేయకుండా ఉండొద్దు. 1 వేకెన్సీ ఉన్నా కూడా అది మీకోసమే అన్నట్టుగా అప్లై చేసుకోవాలి. సో కాబట్టి నంబర్ ఆఫ్ వేకెన్సీ గురించి టెన్షన్ అక్కర్లేదు. బట్ 10 వేకెన్సీస్ ఈచ్ స్టేట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అమాల్జ్మెంట్ అండ్ బెనిఫిట్స్ చూస్తే సో మీకు 40,000 రూపీస్ మంత్లీ మీకు దీని ద్వారా ఎవ్రీ మంత్ ఈ జాబ్లో జాయిన్ అయితే మీకు వస్తుంది. అది కాకుండా అదర్ బెనిఫిట్స్ యాక్చువల్ 22,405 బేసిక్ తో మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. 40,000 పర్ మంత్ దాకా వస్తుంది. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ లైక్ మీకు మెడికల్ కావచ్చు, లైక్ లంసమ్ అమౌంట్ వస్తుంది, మెంబర్షిప్ గ్రూప్ మెడికల్ కావచ్చు, మెడిక్లెయిమ్ పాలసీ కావచ్చు, అండ్ స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ట్రావెల్ సబ్సిడీ కావచ్చు, ఇలాంటి మెనీ బెనిఫిట్స్ మీకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక ఏజ్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 21 ఇయర్స్ మినిమము, 30 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. అది ఎప్పటిదాకా అంటే 1 డిసెంబర్ 2024 వరకు 21 కంప్లీట్ అయిపోయి ఉండాలి, 30 లోపల ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1 డిసెంబర్ వరకు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి తప్పనిసరిగా. అయితే మీరు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఎస్ఎస్సిలోనో, హెచ్ఎస్సిలోనో, ఇంటర్మీడియట్లోనో, గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదువుకొని ఉండాలి. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎటువంటి డిగ్రీ ఉన్నా పర్లేదు, బట్ దే ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఎప్పటిదాకా ఉంటుంది అనేది. సో 17th స్టార్ట్ అయితే డిసెంబరు 1 జనవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసి 27th జనవరిని కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ టైర్ 2 వచ్చేసి మార్చ్ 2న కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి 850 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా వాళ్ళకి 100 రూపీస్ పే చేస్తే సరిపోతూ ఉంటుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీలో, తెలంగాణలో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఉన్నటువంటి సెంటర్స్ అన్ని వీడియో పాస్ చేసుకుని మీరు చూడొచ్చు దీన్ని. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 టైర్లో కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకుంటారు. దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. బట్ ఫైనల్ సెలక్షన్ మెయిన్స్ మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే తీసుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి, ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో సిమిలర్గా ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో 30, 35, 35 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. అండ్ దీనికి 20 మినిట్స్ చొప్పున 1 అవర్ టైం ఇస్తారు. సో దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఒక్కో దాంట్లో 40 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 200 క్వశ్చన్స్. ఒక్కో దానికి 50 మార్క్స్ చొప్పున మొత్తం 250 మార్క్స్ ఉంటాయి. టైం కూడా చూడండి మొత్తం 120 మినిట్స్, 2 అవర్స్ టైం ఇస్తారు. అందులో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి 30 మినిట్స్ చొప్పున, కంప్యూటర్స్కి, జనరల్ అవేర్నెస్కి 15 మినిట్స్ చొప్పున ఇస్తారు. మీకు టోటల్గా 2 అవర్స్ టైం ఉంటుంది. బట్ మంచి నోటిఫికేషన్, ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్స్ నోటిఫికేషన్ వచ్చింది. మీరు దానికి అప్లై చేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీన్ని కూడా అప్లై చేసి సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ కలిపే ఉంటుంది. ఎస్బీఐ క్లర్క్స్ మీరు ప్రిపేర్ అయితే దీనికి ప్రిపేర్ అయినట్టుగానే ఉంటుంది. సో జస్ట్ ప్రిపేర్ వెల్ ఎగ్జామినేషన్కి. అండ్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎస్బీఐ క్లర్క్స్ ప్రిపరేషన్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. అది ఎట్లా ఉంటుందో అదే ప్రిపరేషన్ వీడియో మీరు దీనికి కూడా తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సిలబస్, ప్రిపరేషన్ వీడియో, ఎస్బీఐ క్లర్క్స్ ఎట్లా ఉందో అదే దీనికి సరిపోతుంది. సో డెఫినెట్గా సక్సెస్ వస్తుంది మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే. ఆల్ ది వెరీ బెస్ట్.